ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు సూర్య ఎలక్ట్రానిక్స్ గంగానమ్మ గుడి ప్రక్కన జంగారెడ్డి గూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముగిసిన దసరా శరన్నవరాత్రి వేడుకలు, జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల జరిగిన అన్నదాన కార్యక్రమం. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలంటూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బొమ్మ సెంటర్ లో ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం. దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా కన్నుల పండుగ జరిగిన జంగారెడ్డిగూడెం గంగానమ్మ వాసవి అమ్మవార్ల ఊరేగింపు వేడుకలు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. మేళ తాళాలు, విచిత్ర వేషధారణలతో బాణసంచా కాల్పుల నడుమ గంగానమ్మ తల్లి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణ పొరవీధుల గుండా సాగిన గ్రామోత్సవాన్ని భక్తులు విశేష సంఖ్యలో తిలకించి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే శనివారం అమ్మవారి ఆలయంలో చండీ హోమ కార్యక్రమాన్ని వేద మంత్రాలతో నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై హోమాది పూజా కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రాజాన సత్యనారాయణ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25వ తేదీ ఆదివారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. సుమారు 20,000 మంది భక్తులకు అన్నప్రసాదం అందేలా ఆలయ కమిటీ తరపున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భవానీలు, అయ్యప్ప స్వామి మాలాదారులకు, మహిళలకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. పట్టణ ప్రాంత ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గంగానమ్మ అమ్మవారి దేవీ నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా రేపు ఇక్కడ అమ్మవారి ప్రాంగణంలో సుమారు 20,000 మందికి అన్నదానం ఏర్పాట్లు ఆలయ కమిటీ తరపున ఏర్పాటు చేస్తడం జరిగింది. ఈ అన్నదానం అనేది మహిళలకి సపరేట్గా 2 కౌంటర్లు, అలాగే భవానీలు స్వాములకి సపరేట్గా 1 కౌంటరు, అలాగే భక్తులందరికీ కూడా 4-5 కౌంటర్లు కూడా వేయడం జరుగుతుంది. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ 9 రోజులు కూడా దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది. మొన్న విజయదశమి రోజున సుమారు 20-30,000 మందిని జిల్లాలో ప్రథమ స్థానంలోకి మన గంగానమ్మ అమ్మవారు ప్రథమంగా దర్శించుకోవడం జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న అమ్మవారిని రంగరంగ వైభవంగా ఊరేగించడం, గ్రామోత్సవం చేయడం కూడా జరిగింది. జంగారెడ్డిగూడెంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానందు నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. విచిత్ర వేషధారణలు, బాణసంచా కాల్పులు, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. అదేవిధంగా శనివారం ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆర్యవైశ్య ప్రముఖులు మహంకాళి గంగరాజు, కర్పూరం నారాయణరావు, మాతు నాగేశ్వరరావు, సేమకుర్తి కోటేశ్వరరావు, వార్డు కౌన్సిలర్ పసుమర్తి రమాదేవి, వందనపు వెంకటేశ్వరరావు, వందనపు రాంబాబు తదితరుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో హాజరై అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో త్రివేది వేణుగోపాల్, కాకి మురళీ శ్రీనివాస మల్లికార్జునరావు, కొల్లేపర నారాయణ, పశుమర్తి గుప్తా, మాటూరి సత్యనారాయణ, భాస్కర్ గుప్తా, ముత్తా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిలోని సిటీ కేబుల్ కార్యాలయం రోడ్లో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా చలువు పందిరిలో కొలువు తీరిన అమ్మవారికి 9 రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు జరిపి ముగింపు ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విచిత్ర వేషధారణలతో, మేళ తాళాలతో, డప్పు వాయిద్యాలతో, బాణసంచా కాల్పులతో భక్తుల కోలాహలం నడుమ అమ్మవారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయిగూడెం రోడ్లోని బాపూజీ సామిల వద్ద చలువు పందిరిలో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాల్లో భాగంగా శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెరుకూరి శ్రీధర్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విశేష సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కంబపు సుబ్బారావు, కంబపు రామలక్ష్మి, రమణ, దేవ, వినోద్ కుమార్, పుచ్చల నాని, పవన్ కుమార్, ఆర్ నాగరాజు, చింతా సాయిబాబు, శ్రీరాములు, రాఘవాచార్యులు, వద్ది సాయిబాబు, కిషోర్, బత్యన దయ, శివ, అజయ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి పట్టణం బుట్టాగూడెం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో గత 9 రోజులుగా నిర్వహించిన దసరా మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా ఈ నెల 25వ తేదీ ఆదివారం అమ్మవారి ఆలయం నందు ఉదయం 6 గంటల నుండి చండీ హోమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో హాజరై హోమాన్ని తిలకించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో రంగల పుల్లయ్య, రంగల నాగేశ్వరరావు, చిటికల రాంబాబు, చింతకాయల దేవుడు, గాలి నౌకరాజు, నవుడు సత్య నౌకరాజు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయిగూడెం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా 9 రోజులు కూడా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాల అనంతరము రేపు ఉదయం 6 గంటల నుంచి చండీ హోమం కార్యక్రమం నిర్వహించబడుతుంది. జంగారెడ్డి మండలం శ్రీనివాసపురం పిఎస్సిఎస్ ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నవదుర్గల ఊరేగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఊరేగింపులో 9 మంది చిన్నారి కన్యలను దుర్గాదేవిగా అలంకరించి కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వివిధ నదుల నుండి సేకరించిన పవిత్ర నదీ జలాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే కలశాలతో ఊరేగింపుగా వచ్చిన చిన్నారి కన్యలకు కన్నె పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాను, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. సూర్య ఎలక్ట్రానిక్స్ వారి విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా మీ సూర్య ఎలక్ట్రానిక్స్ లో అన్ని ప్రముఖ కంపెనీల టీవీలు, ఎల్సీడీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు మరియు కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్స్ కొనుగోలుపై గొప్ప తగ్గింపు ధరలు కలవు. అంతేకాకుండా ప్రతి కొనుగోలుపై కంపెనీ ఆఫర్లతో పాటు మీ సూర్య ఎలక్ట్రానిక్స్ వారి ఆకర్షణీయమైన బహుమతులు కలవు. ఇంతే కాకుండా వివిధ రకాల ఆఫర్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది మీ సూర్య ఎలక్ట్రానిక్స్. త్వరపడండి. సూర్య ఎలక్ట్రానిక్స్, గంగానమ్మ గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224390 226646. శెట్టి జ్యువెలర్స్ ఏసీ, గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్. ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ VVS గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ శెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ శెట్టిలో మాత్రమే. అడ్రస్ శెట్టి జ్యువెలర్స్ ఏసీ, BIS హాల్ మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. కేబుల్ టీవీ రంగంలో నూతన విప్లవం. డిజిటలైజేషన్ లో భాగంగా జంగారెడ్డిగూడెం నెట్వర్క్ డిజిటలైజేషన్ కాబడి 100 ఫ్రీ ఛానల్స్, 85 పే ఛానల్స్, 15 డిజిటల్ ఛానల్స్ తో మీ ముందుకు వచ్చేసింది. మరెందుకు ఆలస్యం? వెంటనే సెట్ ఆఫ్ బాక్సులకై సంప్రదించండి. సెట్ ఆఫ్ బాక్సులను అమర్చుకోవడానికి గల ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం కేబుల్ టీవీ ప్రసారాలను ఇప్పుడు ఉన్న పద్ధతిలో కాకుండా డిజిటల్ పద్ధతిలో ఛానల్స్ అందించమని నిబంధనను ఏర్పాటు చేయడం. కావున కొద్ది రోజుల్లో ఇప్పుడు అందిస్తున్న కేబుల్ టీవీ ప్రసారాలను నిలుపుదల చేయడంతో మీకు ఛానల్స్ అందుబాటులో ఉండవు. కనుక డిజిటల్ పద్ధతిలో కేబుల్ టీవీ ప్రసారాలను మీకు అందిస్తే ఆ ప్రసారాలను నేరుగా మీ టీవీలు అందుకోలేవు. కావున విధిగా ప్రతి ఒక్కరూ సెట్ ఆఫ్ బాక్స్ ను తప్పక అమర్చుకోవాలి. మా నెట్వర్క్ బాక్సులు అత్యాధునికమైన సదుపాయాలతో ఉండటం, మా బాక్సులను పరీక్షించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించి ప్రసారాల క్వాలిటీని పరీక్షించి చూడండి. మీరే ఒప్పుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిటీ కేబుల్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డి కేసనపల్లి వారి వీధిలో నవరాత్రి ఉత్సవం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. నవరాత్రుల పూజల అనంతరం శనివారం అమ్మవారికి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి పిపిఎన్ చంద్రరావు, మోపిదేవి ప్రకాష్, దారా రవి, బండా లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎం శివ, ఎం ప్రసాద్, కె తేజ, జి సంతోష్, ఎన్ సూర్యప్రకాష్, ఎల్ రమణ, కె ప్రవీణ్, ఎం ప్రసాద్, బి సందీప్, ఎం మనోజ్ కాంత్, ఎం మణికంఠ, కె బాబీ, జె రాజవంశీ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం తిరుమలాపురం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి రోటరీ క్లబ్ అధ్యక్షుడు కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ 1995వ సంవత్సరం నుండి భారతదేశంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం వల్ల పోలియో వ్యాధి పూర్తిగా నిర్మూలించబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి అచ్యుత శ్రీనివాసరావు, సభ్యులు ఎస్ఆర్ఎంటి రెడ్డి, అయితా జ్యోత్స్నాదేవి, నేలకుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ మాట్లాడుతూ గత అర్ధరాత్రి నుండి ఆర్టీసీ ఛార్జీలు 10% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రజా రవాణా వ్యవస్థపై పన్నులు ఉన్నాయని, మన రాష్ట్రంలో ఆ పన్నులు మరీ అధికంగా ఉండడం శోచనీయమన్నారు. ఆర్టీసీకి నష్టాలు రావడానికి పన్నుల విధానమే ప్రధాన కారణమన్నారు. అలాగే ప్రైవేటు బస్సులను నిరోధించకపోవడం వల్ల ఆర్టీసీకి ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుందన్నారు. అర్ధరాత్రి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఛార్జీలు 10% పెంచింది. ఈ చర్యల్ని మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒక పక్కన నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ఉంటే ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం చాలా హేయమైన చర్య. ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సరైనది కాదు. దానికి ప్రత్యామ్నాయం ఉంది. ప్రజల మీద భారం ఎక్కర్లేదు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ రోడ్డు రవాణా వ్యవస్థ మీద పన్నులు లేవు, మన దేశంలో ఉన్నాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ పన్నులు తగ్గిస్తే కనుక ఈరోజు ఆర్టీసీ లాభాల్లో ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ప్రైవేటు బస్సులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఆ ప్రైవేటు బస్సులు నిలుపుదల చేస్తే సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి లాభం వస్తుంది. అంతేకాకుండా ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు చూస్తున్నాం. పప్పు దినుసులు రైతుల దగ్గర కిలో 40 రూపాయలకి 35 రూపాయలకి కొని ఈరోజు బహిరంగ మార్కెట్లో బ్లాక్ మార్కెట్ చేసి వ్యాపారస్తులు 180 రూపాయలకి 200 రూపాయలకి పప్పు దినుసులు అమ్ముతున్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలను పరిపాలించిన ప్రభుత్వం, బ్లాక్ మార్కెట్ని నిరోధించిన ప్రభుత్వం ఈరోజు బ్లాక్ మార్కెట్ని ప్రోత్సహిస్తూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచివేసింది. అందుకే మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తున్నాం, పెంచిన ఛార్జీలు ఉపసంహరించాలి. అదేవిధంగా నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెట్ని అరికట్టి ఆ ధరల తగ్గుదలకి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఎస్ రామ్మోహన్, జిల్లా అధ్యక్షుడు ఈ భూషణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినా ట్యాక్స్లు అడిగినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. రైతుల దగ్గర కిలో 40 రూపాయలకు కొన్న పప్పు దినుసులు బ్లాక్ మార్కెట్లో ఇప్పుడు 180 రూపాయలకు చేరుతున్నాయని, ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగం కానీ మిగతా ఉత్పత్తి రంగాల్లో తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది. కానీ ప్రభుత్వ విధానాలు మాత్రం ఈ రాష్ట్రంలో అనేక పన్నులు విభజించి అనేక రేట్లను విపరీతంగా పెంచి ప్రజలపైన తీవ్రమైనటువంటి భారాన్ని మోపుతా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నేడు ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవన స్థితిగతులు ధ్వంసమయ్యేటటువంటి విధానాలు తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వాలు కేవలం ఉత్పాదక రంగాల్ని మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నాయి. అదే తరుణంలో ప్రజలపై వేసే పన్నులు మాత్రం విపరీతంగా పెట్టి తీవ్రమైనటువంటి భారాన్ని ప్రజలపై మోపుతున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ కార్యక్రమంలో న్యాయవాది యు యేసుబాబు, ఐఎఫ్టియు నాయకులు మల్లిడి శ్రీనివాస్, బొబ్బర సురేంద్ర కుమార్, గంగుల శ్రీను, మద్దిపాటి లక్ష్మయ్య, గంపల వెంకటేష్, జి రాములు, వెన్ను శాంత, రాధా, నిల్లా వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన దసరా శరన్నవరాత్రి వేడుకలు, జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల జరిగిన అన్నదాన కార్యక్రమం. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలంటూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్లో ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం.
దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా కన్నుల పండుగగా జరిగిన జంగారెడ్డిగూడెం గంగానమ్మ వాసవి అమ్మవార్ల ఊరేగింపు వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.